చేయడంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పూర్తి ఆరోగ్యంతో త్వరగా తిరిగి రావాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. పార్టీకి ప్రజలకు అంకితంగా పనిచేసే నాయకుడైన మాగంటి త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజల మధ్య తిరగాలన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రార్థించాల్సిన సందర్భమన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేలా తాము అండగా ఉంటామన్నారు. తిరిగి ప్రజాసేవలో ఉండాలని ఒక ప్రజాప్రతినిధిగా ఆకాంక్షిస్తా ఉన్నా. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ అంశాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అయితే మాగంటి గోపీనాథ్ గారు దాదాపు నేను ఇన్ఛార్జ్ మంత్రి 1.5 year అయిన తర్వాత 1 సంవత్సర కాలం నుంచి కొంత అనారోగ్యంగా ఉన్నటువంటి మాట వాస్తవం. తనకు సంబంధించినటువంటి ట్రీట్మెంటు జరుగుతూ ఉంది. ఇన్ఛార్జ్ మంత్రి అనేక సందర్భాల్లో కలవాలనే ప్రయత్నం చేయడం కూడా జరిగింది. లేదా వారు కూడా అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరిగినా కూడా ఇటీవల బోరబండలో జరిగిన కార్యక్రమం కూడా వారు రాలేకపోయారు. కిషన్ రెడ్డి గారు నేను వెళ్ళినప్పుడు కూడా. సో ఇట్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలా వారు కోలుకోవాలని కోరుకుంటాను. దానికి ఎక్కడ కూడా దెర్ ఇస్ నో పొలిటికల్ ఇష్యూ. బట్ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు నిన్న అతని ఆరోగ్యాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గానికి సంబంధించిన ఒక కార్యకర్త చనిపోయాడు. కారణాలు ఏమైనా ఉండొచ్చు, చట్టం విచారణ చేస్తుంది. అందుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చిండనే దాని మీద కొంత కక్ష సాధింపు అంశం ఉండొచ్చు. ఆయనను దోషిగా నిలబెట్టేటువంటి కుట్ర జరిగిండొచ్చు. ఏదన్నా జరుగుతున్న సందర్భం వేరు, ఆ ఎపిసోడ్ అంతా వేరు. కానీ నిన్న మాట్లాడిన నాయకులు ఏమంటున్నారంటే అతని కార్యకర్త చనిపోయిన తర్వాత అతని మనసుకు బాధ కలిగి గోపీనాథ్ గారు ఆరోగ్యం చెడిపోయిందనే మాట మాట్లాడుతారు. ఇది ఎంత తప్పంటే ఇట్స్ అన్ఫార్చునేట్. నేను గోపీనాథ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నేను చాలా